ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన యేసయ్య పేరట వందనాలు. దేవుని నమ్ముకుంటే, యేసు ప్రభు నమ్ముకుంటే ఎలాగుంటుందంటే, ఒంటి కాలు మీద నిలబడి జీవితాన్ని కొనసాగించినట్లు ఉంటుంది. రెండో కాలు పెడదామంటే కింద అవకాశం అనేదే ఉండదు. ఇటేమో ఒక కాలు మీద ఎంతసేపు నిలబడతాం, అటు జీవితం ముందుకు పోదు. రెండో కాలు పెడదామంటే కింద పరిస్థితులు అనేవి అనుకూలించం. ఏం చేయాలో పాలుపోకుండా ఉంటుంది యేసు ప్రభువుని నమ్ముకుంటే. అయితే నమ్ముకున్న పరిస్థితి ఇది. ఇంకొక వైపు దేవుడు ఆదుకుంటాడు. పరిస్థితి అలాగుందనుకోండి, ఆదుకుంటాడు. ఆ సమయంలోనే, ఒంటి కాలు మీద నిలబడ్డటువంటి ఆ సమయంలోనే మనకి అండగా ఉండేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. పక్కనున్నటువంటి వారు భుజం ఇచ్చి, వారి భుజాలు మనకిచ్చి చెయ్యేసి నిలబడు అని చెప్పేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఇక ఒంటి కాలు మీద ఇద్దరు మనుషులు అటు ఇటు నిలబడితే వాళ్ళ భుజాల మీద చేతులేసి ఎంతసేపు అయినా ఉండొచ్చు. దేవుడు మనకి సహాయము చేసేంత వరకు, ఆ రెండవ కాలు కూడా భూమి మీద పెట్టి గట్టిగా నిలబడేంత వరకు మనం వాళ్ళ భుజాల మీద చేతులేసి నిలబడవచ్చు. కొంచెము జీవితానికి నెమ్మది అనేది కలుగుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు సరిగ్గా ఈ పరిస్థితి దావీదుకి ఎదురైంది. ఇటు తీయరాదు, అటు పెట్టరాదు. నోట్లో నుంచి ఊడిపడ్డాడు రా అని అంటారు చూడండి. సరిగ్గా మనం చెప్పుకున్నటువంటి ఈ మాటకి దావీదు జీవితము అతికినట్టు సరిపోతుంది. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తరువాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి సొంత ప్రజలను విడిచిపెట్టి శత్రువుల దగ్గరికి పోయి చేరతాడు. ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటది. శత్రువులు వీళ్ళిద్దరు. ఆ శత్రువుల ప్రదేశంలోనికి దావీదు పోయి అక్కడ కాపురం ఉంటాడు. అందరిని పిల్ల దావీదు దగ్గరకు వచ్చినటువంటి వారిని అందరినీ తీసుకొని ఫిలిష్తీయుల దేశానికి పోతాడు. ఎందుకంటే ఆ సౌలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దేశంలో గనక దావీదు ఉంటే, సౌలు పరిపాలన చేసేటువంటి ఆ దేశంలోనే దావీదు కనుక ఉంటే, ఎక్కడున్నా సరే అధికారము సౌలు చేతిలో ఉంది. ఎవరికి సమాచారం పంపించి దావీదును పట్టుకోండి అని చెప్తే ఈజీగా పట్టుకుంటారు. ఇక దావీదు ఆలోచన చేసి, ఇట్లా కాదు, ఏదో ఒక రోజు నేను చచ్చిపోతా సౌలు చేతిలో. ఎందుకంటే ఈ దేశము సౌలు చేతిలో ఉంది. సౌలు ఈ దేశానికి రాజుగా ఉండి పరిపాలన చేస్తాడు. ఇదే దేశంలో నేనుంటే ఎక్కడ ఏ బొరియలో దాక్కున్నా, ఏ గుహలో దాక్కున్నా, ఏ కన్నయ్యలో ఉన్నా బయటికి తీసి చంపుతాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదనుకొని ఏం చేస్తాడంటే దావీదు ఆ ప్రదేశాన్ని, ఇశ్రాయేలీయుల దేశాన్ని విడిచిపెట్టి ఫిలిష్తీయుల దేశానికి పారిపోతాడు. చిత్రం ఏంటంటే, ఆ ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి ఆకీషు రాజు అనేటువంటి వాడు దావీదుని చేర్చుకుంటాడు.
శత్రువు మనిషిగా శత్రువు కదా అని చెప్పి నన్ను ఆలోచన లేకుండా చేర్చుకొని మీరు ఫలానా ప్రాంతంలో ఉండండి అని ఆ ప్రాంతాన్ని అప్పచెప్తాడు. శత్రువుకి శత్రువు ఆ, శత్రువు దొరికిండు అనుకోండి, వదిలిపెడతాడా? ఈ ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలైనటువంటి వారిలో పెద్ద తలకాయ దావీదు, అప్పటికే పెద్ద తలకాయ. పెద్ద తలకాయ దొరికితే ఈ ఫిలిస్తీన్లు విడిచిపెడతారా? విడిచిపెట్టారు. ఇక పోనీ సొంత ఊర్లో సొంత దేశంలో ఉందామంటే ఒంటి కాలు మీద ఎన్ని రోజులు ఉండగలుగుతాడు? ఉండలేడు. పోనీ ఫిలిస్తీన్ల దేశానికి పోతే శత్రువులు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఎలాగ తలదాచుకుంటాం? అది ఉండలేము. అయినా సరే దేవుడు ఆదుకొనగలిగినటువంటి దేవుడు. మనకి జీవితం ముందుకు పోవటల్లా పరిస్థితులు అన్నీ తలకిందులైపోయాయి. మరి ఎలాగ ఒంటికాల మీద నిలబడాలా? ఎలాగ జీవితాన్ని కుటుంబాన్ని నడిపించాలి? ఎలాగ జీవించాలి? ఎలాగ బ్రతకాలి? ఒంటికాల మీద గడవట్ల, ఇల్లు గడవట్ల, జీవితం గడవట్ల. ఎలాగ? దేవుడు ఆదుకొనగలిగినటువంటి దేవుడు. దావీదు జీవితంలో ఆ పరిస్థితి ఎదురైతే ఆలోచన చేస్తాడు. ఇక అప్పటి వరకు ఆ కొండల్లో ఆ బొరియలు ఉంటాయి కదా, నక్కలు దాక్కునే బొరియలు, ఆ బొరియల్లోకి పోయి ఆ కొండల్లోకి పోయి అక్కడ మీరు చదివినట్లయితే కనపడతా ఉంటది, ఏం గేది అరణ్యం అని, చీపు అనేటువంటి అరణ్యం అని రాయబడి ఉంటది. ఆ అడవుల్లో ఆ లోయల్లో పడి తిరుగుతూ ఉంటాడు. ఆ ప్రాంతంలోనే, ఆ దేశంలోనే, అక్కడనే. ఇక చివరికి ఇట్లా కాదు, ఇక నేను ఎక్కడికి పోయినా సరే సౌలు వస్తా ఉన్నాడు. ఎందుకు రాడు? వస్తాడు. ఆయన దేశం కదా, ఆయన అధికారం చెలాయించేటువంటి ప్రాంతంలో పర్మిషన్ తీసుకొని పోయే అవసరం ఏముంది? రాజుగారు కాబట్టి ఎక్కడికైనా పోతాడు. చివరికి బెడ్రూమ్ లో కూడా పోతాడు. ఇక ఎక్కడున్నాడో తెలుసుకున్నటువంటి ప్రాంతానికి హఠాత్తుగా ఊడిపడి దావీదుని చంపడానికి చూడటం. ఇక దావీదు తిరిగిండు. ఇక తిరిగి ఇట్లాగ లాభం లేదు అనుకొని ఏం చేస్తాడంటే, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొనిదని అనుకొని లేచిపోతాడు. ఆ ఇశ్రాయేలీయుల దేశం నుంచి లేచి కుటుంబాన్ని, ఆ పిల్లల్ని, ఆయన యొద్దకు వచ్చినటువంటి వారిని, మరి దావీదు దగ్గర కూడా కొద్దిమంది వచ్చారు కదా, దావీదును దేవుడు అభిషేకించుండు రాజు, కానీ ఆ సౌలు చూడబోతేనేమో పట్టించుకోడు. కొన్ని 1-2 సందర్భాల్లో నేను విన్నా, ఫలానా సమస్య ఉందని చెప్పనని సేవకుని దగ్గరికి కానీ ఇంకొకరి దగ్గరికి కానీ పోతే పట్టించుకోడు. అసలు మీరు ఏం తింటున్నారు, ఏం పని చేసుకుంటా ఉన్నారు, కుటుంబాలు ఎలాగున్నాయి అని ఆలోచనే చేయడు, పట్టించుకోడు. కనీసం 1-2 ముక్కలు మాట్లాడుతూ ఉన్నా కానీ మాట్లాడటానికి అవకాశమే ఇయ్యడు. సరే, పెద్ద సేవకుడు, పనులు ఉంటాయి, కనీసం 1-2 మాటలు చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఇయ్యాడయ్యా అని చెప్తా ఉంటారు. ఆ సౌలు కూడా అట్లాంటోడేనయ్యా అని చెప్పినని దావీదు దగ్గరికి దగ్గర 600 మంది వచ్చి చేరతారు. దావీదుకే దిక్కులేని సమయంలో 600 మంది వచ్చి, వాళ్ళందరూ కూడా ఇటువంటి సమస్యలు ఉండేవాళ్ళే, వచ్చి దావీదు దగ్గర చేరితే దావీదు వాళ్ళందరికీ మార్గాన్ని చూపించే వ్యక్తిగా ఉండి వాళ్ళని పరిపాలిస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ తీసుకొని ఆ శత్రువుల దేశానికి పోతాడు. అందుకే అనుకుంటాడు దావీదు, ఏమని లేఖనంలో మీరు చూశారు కదా, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోయా అనుకోండి, ఈ సౌలు ఆడికి రాడుగా. ఎందుకంటే సౌలు కనుక ఆడికి వస్తే వాడు వదిలిపెట్టరు. దొరికిండ్రా దొంగ, ఈ సౌలు దొరికిండ్రా, మన శత్రువు మనకి చేతికి చిక్కిండని ఆ శత్రువులు ఏం చేస్తారంటే సౌలుని 2 చేతులు కాళ్ళు పట్టుకొని తీసిపోయి కారాగారంలో వేస్తారు. ఇక అందుకని సౌలుకి భయం వస్తుంది, అటు దిక్కు కన్నెత్తి కూడా చూడటాన్ని దావీదు ఏం చేస్తాడంటే పోయి శత్రువుల ఇంట్లో చేరతాడు.
శత్రువు ఇంట్లోకి ఎట్లా పోతాడు? పోడు. అందుకని మంచి ఆలోచన చేసి అక్కడికి పోతాడు. అవకాశం అనేది కూడా లేదు. మరి దేవుడు గొప్పోడు, దేవుని కార్యాలు గొప్పవి. భూమిని ఆకాశాన్ని కలగజేసినంత 7 రోజులు దేవుడు. అంతటి గొప్ప దేవుడికి మీ జీవితాలను బాగు చేయటం ఒక లెక్క అని అంటూ ఉంటారు. దేవుడు చేయగలగాలంటే చేస్తాడు. కానీ క్షేమం అనేది మనిషికి ఎదురు పడితే ఎంత గొప్ప మేలైనా సరే కళ్ళు మూసుకొని తెరిచినంత ఈజీగా మర్చిపోతారు. క్షేమం కనుక ఎదురైతే దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినా సరే కళ్ళు అలాగ మూసుకొని అలాగ తెరిచినాం కదా, పెద్ద పనేం లేదు కదా, అంత సునాయాసంగా అంత తేలికగా దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలను మనుషులు మర్చిపోతారు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే దేవుని మీద విశ్వాసం అనేది స్థిరముగా ఉండేంత వరకు, దేవుని యొక్క శక్తిని దేవుని యందు విశ్వాసాన్ని స్థిరపరిచేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే ఇట్లాగ ఒంటికాల మీద ఉండేటట్లుగానే చేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అబ్రహాంకి ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ఈ దేశం అంతా, ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగు, ఈ ప్రాంతాలన్నిటినీ తిరుగు. నువ్వు తిరిగినటువంటి ప్రాంతము, ఆ దేశాలన్నీ నీకు అప్పచెప్తా అని చెప్తాడు. మంచిగా తల కింద దిండు పెట్టుకొని సుఖంగా పండుకో, టయానికి లేకు, 2 ముద్దలు తిను, పండుకో అని చెప్పలా. నువ్వు తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా నీకు అప్పచెప్తా అని దేవుడు చెప్తాడు. ఆ ప్రాంతాలలోనికి పోతా ఉంటే ఒక్కొక్కసారి భయపడి ఆ పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసుకొని ఆ పరిస్థితులకు తగ్గట్లుగా కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటా ఉంటాడు. నేను కూడా వాక్యం చెప్తా ఉన్నా కదా అప్పుడప్పుడు, ఇదిగో మీకు ఇలాగ జరుగుతుంది, సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండండి అని. అట్లాగా దేవుని వాక్యము, దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే మనల్ని స్థిరంగా నాటుతుంది. ఆయన యందు కనుక మనం నిలిచినట్లయితే. ఒక్కొక్కరు అనుకుంటారు, వేరే ఈ తలనొప్పులు, ఈ అన్ని ఇరుకులు, ఈ అన్ని కష్టాలు కొని తెచ్చుకోవటం అవసరమా చెప్పు? ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు కదరా. అక్కడికి పోయి ఆడ కూర్చొని చప్పట్లు కొట్టుకొని మొత్తానికి ఏ పని పాట లేనట్టుగా ఆడిపోయి తిరిగితే ఏమవుతుందిరా అని చెప్తా ఉంటారు కదా. ఇవన్నీ వ్యర్థం. అవిశ్వాసపు ఆలోచనలు, ఆ మాటలు, ఆ క్రియలు, వాళ్ళ యొక్క సహవాసము వ్యర్థము. ఈ చెప్పేటువంటి వాడు చెప్పి మనుషుల్ని త్రోవ తప్పించి వాడు చేసేది ఏమీ ఉండదు. ఈ మాటలు చెప్పేటోడు అవును ఇరుకుంది కదా, ఇబ్బంది ఉంది కదా అని సహాయం మాత్రం చేయడు, మళ్ళీ ఆదుకోడు, అక్కడికి పోయి చప్పట్లు కొడుతుండు అని ఉంటది. ఏదో వాని ఇంట్లో పోయి వాని సొమ్ము ఏదో తిన్నట్టు, లేకపోతే వాని ఏదో తీసుకొని మనం దోచుకున్నట్టు. ఈ మాటలు, ఈ సలహాలు ఇస్తాడు కానీ, దూరం అయ్యేటువంటి సలహాలు ఇస్తాడు కానీ, సహాయం తీసుకునే దగ్గర సహాయం తీసుకోవద్దు అనేటువంటి విషయాలు చెప్తాడు కానీ, వాని ఎడం చేతితోటి ఇంత సహాయం కూడా చేయడాడు. అవును కదా, ఇబ్బంది ఉన్నది కదా అని చెప్పినని ఇంత సహాయం అయితే చేయడు. అవసరం లేని విషయాల్లో మాత్రం ఎన్ని కావాలంటే అన్ని చెప్తాడు. తట్టలు తీసుకొచ్చి ముందు పోతాడు. నీకు ఏది కావాలో ఏరుకో, అది తీసుకొని పో, ఈడకు మాత్రం పోకు అని చెప్తాడు. దేవుని వాక్యము దేవుని ప్రజలకు సెలవిస్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28వ వచనం. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనుల యందురు, నేను మీ దేవుడనై యుందును.
మరి ఒంటి కాళ్ళ మీద ఎన్ని రోజులు నిలబడతావు? ఈ దేశాన్ని కాదని, నీ ప్రజలను కాదని ఆ శత్రువుల కొంపలో ఎన్ని రోజులు ఉంటావు? వద్దులేకరా అని చెప్పినని దేవుడు ఆ రోజు అబ్రహాంకి చెప్పిండు కదా, నువ్వు ఈ ప్రాంతం అంతా తిరిగితే నీ కొడుకుకి, నీ మనవాళ్ళకి, నీ కడుపును పుట్టిన వాళ్ళకి ఈ భూమిని ఇస్తా అని చెప్పింది కదా. అదే మాట చెప్తుండు, నేను మీ పితరులకు ఇచ్చినటువంటి దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తా. ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న దావీదు అటే పోయిండా, అక్కడ క్షేమం కలిగి అక్కడ కూడా దేవుని సహాయము చేత నివసించి ఆ తర్వాత తిరిగి మళ్ళా దేవుడు చెప్పింది కదా, నేను మీకు ఇచ్చా, మీకు ఒక దేశం ఇచ్చా, అక్కడనే ఉంటారు. పోరు ఒంటికాల మీద ఇదే జీవితం అని చెప్పనని అనుకోగాకండి. సహాయము అవసరమైన సమయంలో మీకు నేను కలుగజేస్తా. అప్పటి వరకు ఆదుకునేటువంటి పరిస్థితులు కూడా నేను మీకు తీసుకొస్తా. ఆదుకున్నాడు కదా, శత్రువుల యొక్క భూభాగం మీద ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా బతికిండు. ఒకనొక సమయంలో రాజుగా ఉన్న సౌలు కూడా భయపడే పరిస్థితులు. ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఎప్పుడు దేశం మీద పడతారా అని ఉంటది కదా, శత్రువు ఎప్పుడు వచ్చి మీద పడతాడా అని. ఆ భయంతో సౌలు నిద్రపోయిన రాత్రులు ఉన్నాయేమో కానీ శత్రువుల మధ్యలోనే ఉన్నాడు దావీదు. శత్రువుల మధ్యలోనే ఉండి నేను శత్రువు నుంచి తప్పించుకున్నా అని నెమ్మదిగా ఉన్నాడు. శత్రువు ఎవరంటే సౌలు. శత్రువుల మధ్యలోనే ఉన్నాడు మళ్ళీ దావీదు. ఆ పోయే ముందు అనుకుంటాడు, నేను అడుగు పోయినా అంటే ఈ శత్రువు నా దగ్గరికి రాడనుకొని పోయి ఫిలిస్తీన్ల దేశంలో కాపురం ఉంటాడు. పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నా సరే ఆదుకుంటాడు ఆయన. ఈ రోజున మనకి ఆయన ఆదుకొనగలిగేటువంటి వాగ్దానం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, మీరు ఆయనను నమ్ముకొనుము, ఆయన మీ కార్యము నెరవేర్చును. ఈ దినపు దేవుని వాగ్దానము, మన వాక్య ధ్యానం ఏమిటంటే, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవునికి మన యొక్క విశ్వాసము అప్పచెప్పినట్లయితే, నమ్మకాన్ని దేవునికి ఇచ్చినట్లయితే మన యొక్క సమస్త పనులను ఆయన నెరవేరుస్తాడు. నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతుడు. మరి గడవట్ల ఇల్లు గడవట్ల. ఆ వచ్చే ఇద్దరు మనుషులు ఎవరు? ఆ భుజాల మీద చేతులేసి నిలబడాలంటే ఎవరు? మరి వచ్చేది ఎవరు? ఆదుకునేటువంటి సమయంలో వీరు మనకి ఆసరాగా ఉంటారు, అండగా ఉంటారు అని దేవుని ద్వారా ఏర్పాటయ్యేటువంటి వారెవరు అని మీకు అప్పుడు ఎలా తెలుస్తుంది అంటే, దేవుని యొక్క సమాధానకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, దేవుని మనుషులే మీ ముందు నిలబడి మేము మీకు అండగా ఉంటాము అని మాట్లాడతారు. ఈ దుష్టులు, ఈ అవిశ్వాసం మాట్లాడే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని మాట ఏంటంటే, అసలు నువ్వు అటువైపే పోకు, అక్కడ పనులు ఎక్కడ నెరవేరుతాయిరా, ఆడ మీ పని నెరవేరితే నీ బతికెట్లు ఎందుకు ఉంటుంది? నీకే చక్కగా ఇల్లు కడవట్లా, నీకే తిన్నీకి లేదు, కట్టుకోనీకి లేదు, ఆడిపోతే నీ బతికే చక్కగా లేదు, నీ పనులు ఏం జరుగుతాయిరా అని చెప్తారు, అని వినపడతాయి, అని పరిస్థితులు మనకి కనపడతాయి. కానీ దేవుని యొక్క ఆదుకొనగలిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, మన ఎదుటికి ఆయన సహాయం వచ్చి నిలబడుతుంది. దావీదు పోయి ఆ శత్రువుని ఆశ్రయం కోరితే, సరే ఉండు అని అంటాడు. ఆమేన్. దేవునికి ఘనత కలుగును కాక. ఆదుకొనగలిగినటువంటి దేవుడు మన యొక్క పనులను ఆయనకు అప్పచెప్పినట్లయితే మన నమ్మకాన్ని ఆయన మీదనే ఉంచుకుందాం. ఆయన కాపాడుతాడు. నమ్మకాన్ని ఎటూ తప్పిపోనియాడు. ఆ కాపాడగలిగి ఆదుకొనగలిగే దేవునికి ప్రార్థిద్దాం.
భూమి ఆకాశములకు అధిపతి అయ్యుండి సర్వమును చేత పట్టుకొని ఉన్న పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థన మనవులను ఆలకించి, అయ్యా మా విశ్వాసము ఆకాశములను కలగజేసినటువంటి నీ పరిశుద్ధత యందు నిలిపి, నీ యందు తండ్రి మా సమస్త భారములను, మా పనులను మీకు అప్పచెప్పి ప్రార్థిస్తూ ఉండగా మా యొక్క కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాలలో ఎక్కడైతే ముందుకు కొనసాగలేక భౌతికంగా, ఆర్థికంగా బలహీనులయ్యి చితికిపోయిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నామో, ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఈ పరలోకపు సహాయము చేత ఆదుకొనమని, ఈ పరలోకపు నామమును బట్టి నీ ప్రజలను దర్శించి ఈ సమాధానకరమైనటువంటి గొప్ప కృపను నీ బిడ్డల జీవితాలలో భౌతికంగా నెరవేర్పులోనికి తీసుకురమ్మని, నీ గొప్ప సమాధానము తండ్రి నీ బిడ్డలు నిలదొక్కునేంత వరకు అనుగ్రహించమని, నీ గొప్ప సమాధానము చేత, నీ గొప్ప సహాయము చేత నీ బిడ్డలు వారి జీవితాలలో స్థిరముగా నీ సన్నిధిలో నాటబడినట్లు నీ కృపను జ్ఞాపకము చేసుకొని నీ బిడ్డలకు అండగా ఉండమని, అన్ని సమయముల యందు మీ దక్షిణ హస్తమును నీ ప్రజలకు తోడుగా ఉంచి మీ కృపను కనపరచమని ఈ మనవులను మీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.